హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్ గా హనుమకొండకు చెందిన మహమ్మద్ అజీజ్ ఖాన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగింది. అజీజ్ ఖాన్ మాట్లాడుతూ జిల్లాలో గ్రంథాలయాల పురోభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నియమితులైన అజీజ్ ఖాన్ కి శాలువాలతో సన్మానించారు. అనంతరం కూడా చైర్మన్ మాట్లాడుతూ అందరికీ ఉపయోగపడేలా గ్రంథాలయాలు ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయమని, గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండేలా ఏ పుస్తకం కావాలన్నా అందుబాటులో ఉండే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన శాసనం మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ హనుమకొండ జిల్లా చైర్మన్ గా పదవీ బాధ్యతలను స్వీకరిస్తూ నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో గ్రంథాలయాలే వేదికగా జిల్లా ప్రజలు, రాష్ట్ర జిల్లా ప్రజల యువత మహిళలలో జ్ఞాన వికాసం కోసం కృషి చేస్తానని నవ భావనలు సృజనాత్మక ఆలోచనలతో కూడిన విద్యార్థి లోకం నిర్మాణానికి నా వంతు సహకారం అందిస్తానని అక్షరాలు పుస్తకాలే వారధిగా సైద్ధాంతిక భౌతిక పునాదులను బలంగా ఏర్పాటు చేయడం ద్వారా జ్ఞాన తెలంగాణ స్వప్నాన్ని సాధించడానికి నిరంతరం పాటుపడతానని భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, యాజమాన్యానికి నమస్కారాలు. ఇవాళ రెండోసారి హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. గౌరవ స్థానిక శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి గారు, వర్ధన్పేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు, సీనియర్ మాజీ మంత్రి మరియు ప్రస్తుత ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు, మాజీ మేయర్ స్వర్ణ గారు, దుమ్మడి సాంబయ్య గారు, పిసిసి వైస్ ప్రెసిడెంట్, మా కన్సర్న్డ్ లైబ్రరీ చైర్మన్ పరిషత్ డాక్టర్ రియాజ్ గారి వారందరూ నా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా నా పర్సనల్గా వాళ్ళకు కృతజ్ఞతలు అప్పీల్ చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంకి వచ్చి విజయవంతం చేసినటువంటి నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లకు, మాజీ చైర్మన్లకు అందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను గతంలో ఒక 6 సంవత్సరాల 3 నెలలు అంటే 2017 అక్టోబర్ 18 నుండి 2024 జనవరి 5 వరకు నేను గ్రంథాలయ చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. అప్పుడు పాఠకులకు సంబంధించినటువంటి అనేక ఫెసిలిటీస్, సౌకర్యాలు కల్పించడంలో మనం కృతకృతులైన చెప్పడానికి సందేహించడం లేదు. ఎందుకంటే నా స్టాఫ్ కూడా 100% సహకరించడం, లైబ్రరీ మాన్యువల్కు అతీతంగా మార్నింగ్ 5 o'clock నుండి నైట్ 10 o'clock వరకు ఈ గ్రంథాలయాన్ని పాఠకులకు అవసరం నిమిత్తం ఇక్కడ తెరిచి ఉంచడం, వాళ్ళకి చదువుకోవడం. ఎంతోమంది పాఠకులు ఇక్కడ దాదాపు 800 మంది పైసలకు పాఠకులు ఇక్కడ ఉద్యోగాలు, పోలీసే కానివ్వండి, ఇతరత్ర మెడికల్, లైబ్రరీస్ చాలామంది ఉద్యోగాలు సంపాదించడం చాలా దానికి గర్వపడుతున్నా తెలియడానికి. ఇక ముందు కూడా గతంలో దాదాపు 84 లక్షలతోని ఆడిటోరియం ప్లస్ ఉమెన్ రీడింగ్ రూమ్ వేసి పక్కకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది ఇంకా కొన్ని వనరులు సమకూర్చడానికి మొన్ననే 14 lakhs ఎస్టిమేషన్ చేసి డిపిఎల్ పంపించడం జరిగింది. ఆ శాంక్షన్ రాగానే ఆయనతో పూర్తి చేసి పాఠకులకు, చదువులకు అందరికీ అందుబాటులో తీసుకొస్తామని చెప్పి మనవి చేస్తున్నా. గతంలో కూడా పాఠకులకు కావాల్సింది మా డ్యూటీ గ్రంథాలయాల చైర్మన్ అని, సెక్రటరీ కానీ, ఇక్కడ ఇబ్బంది కానీ మా పని ఏంటి, ఇక్కడికి వచ్చే చదువులకు, పాఠకులకు, రీడర్స్కు కావాల్సినటువంటి సదుపాయాలను కల్పించడమే మా పని. దాని తప్ప వేరే లేదు. కాబట్టి ఎమ్మెల్యే గారి సహకారాలతో, ఇక్కడ ఎంపీ గారి సహాయ సహకారాలతో, అందరి సహాయ సహకారాలతో ఇంకా
ద్విగుణీకృత ఉత్సాహంతో ముందుకెళ్తాం. వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పిస్తాం. గతంలో చేశాం, దాదాపు 4-5 కోట్ల డెవలప్మెంట్ చేసినాము. స్మార్ట్ సిటీ 162 కోట్ల స్మార్ట్ సిటీ ఫండ్స్ ఇక్కడికి, 121 కోటి స్మార్ట్ సిటీ రీజనల్ లైబ్రరీకి, దాదాపు ఒక 3-4 లక్షలు హసన్పర్తికి, 4 లక్షల చిల్లర ధర్మసాగర్కు, 8.5 లక్షలు బీందూరుపల్లికి. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో మనం సక్సెస్ అయ్యాం. అలాగే ఇక ముందు కూడా పాఠకుల అవసరనిత్యం పనిచేసి ఈ గ్రంథాలయాన్ని, విజ్ఞాన భండాగారాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. యువత కూడా వచ్చి తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా అందరూ వచ్చి ఇక్కడ చదువుకొని ఇక్కడ సౌకర్యాలను పొంది ఇంకా ఏమైనా కావాల్సి ఉంటే కూడా మేము ప్రొవైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను మా ఆఫీస్ స్టాఫ్ అందరి తరఫున తెలియజేస్తున్నాను. నమస్కారాలు.